లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రెండు ఫ్యామిలీల హీరోలను బ్యాలెన్స్ చేస్తున్న డైరెక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. బింబిసార సినిమా హిట్ అనడంతో ఆ తర్వాత దానికి సీక్వెల్ గా బింబిసార 2 ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ సినిమా ఉంటుందో లేదో అనేది కూడా క్లారిటీ ఇయ్యలేదు. ఒకవేళ బింబిసార 2 ఉన్నా దానికి డైరెక్టర్ వశిష్ఠ కాదని కొంతమంది అంటుంటే, కళ్యాణ్ రామ్ కు వశిష్ఠకు మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా బింబిసార 2 సినిమా నుంచి వశిష్ఠ తప్పుకున్నాడంటున్నారు ఇంకొందరు. దీంతో రెండో సినిమాగా వశిష్ఠ ఎవరితో సినిమా చేస్తాడా అని అనుకుంటున్న టైంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్ కు ఓ కొలిక్కి తెచ్చే పనిలో బిజీగా ఉన్న వశిష్ఠ ఆ సినిమా తర్వాత చేయడానికి ఇప్పటికే కొంతమంది హీరోలకు కథలు చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని తెలుస్తుంది. వశిష్ఠ తండ్రి మల్లిడి సత్యనారాయణ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వశిష్ఠ తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. వశిష్ఠ ఇప్పటికే నందమూరి బాలకృష్ణకు ఒక కథ చెప్పాడని, ఆయన కూడా కథ విని ఓకే అన్నారని, ప్రస్తుతం ఆయన అఖండ 2 సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండే ఛాన్స్ ఉంటుందని అన్నారు. బాలయ్యతో పాటు రామ్ చరణ్ కూడా వశిష్ఠ ఓ కథ చెప్పినట్లు మల్లిడి సత్యనారాయణ తెలిపారు. బింబిసార సినిమా చూసాక అల్లు అర్జున్ పిలిచి కథ చెప్పమన్నాడట. కానీ తానే ఇప్పుడు వద్దని చెప్పానని, బింబిసార చూసాక మీ అబ్బాయి సినిమా బాగా చేశాడు, ఫ్యూచర్ తో సినిమా చేద్దాం, కథ రెడీ చేసుకోమని చెప్పాడని ఆయన వెల్లడించారు. వశిష్ఠ తండ్రి మాటలను బట్టి చూస్తుండే విశ్వంబర తర్వాత వశిష్ఠ బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఉంటుంది. ఇటు మెగా ఫ్యామిలీని అటు నందమూరి ఫ్యామిలీలను వశిష్ఠ భలే బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే వశిష్ఠ నెక్స్ట్ మూవీస్ లైనప్ క్రేజీగా ఉండనుందని అర్థమవుతుంది.